టీవీ5 సాంబశివరావు గారు ఎవరైతే ఉన్నారో టీవీ5 సాంబా గారు ఆయన ఇద్దరి మీద కంప్లైంట్ చేశాడంటండి. ఇద్దరి మీద ఫిర్యాదు చేశాడంట యాక్షన్ తీసుకోమని చెప్పేసి. ఎందుకు ఆ ఇద్దరి మీద ఫిర్యాదు చేశాడంటే ఎవరంటే ఆ ఇద్దరంటే కన్నా రజనీ, ఎవరైతే అడ్వకేట్ రజనీ గారు ఉన్నారో ఆవిడ గురించి, అలాగే జడా శ్రవణ్ గారి గురించి. వాళ్ళిద్దరూ ఏంటి శృతి మీరిపోతున్నారు కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని ఎవరో సాంబశివరావు గారు ఫైర్ అవుతున్నారు. విషయం ఏంటనేది ఆయన మాటల ద్వారానే మనం విందాం. ఫస్ట్ అయితే రాష్ట్రం మొత్తం తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విషయం ఏంటంటే కనుక ఆయన ఏం మాట్లాడుతున్నారు విందాం ఒకసారి. ఆనరబుల్ అడ్వకేట్ కన్నా రజనీ మేడం గారు ఇవాళ ఎందుకో మారిపోయారు. ఒకసారిగా నేను తీసుకుంటున్నాను సార్. ఒకరు అత్యంత గౌరవనీయులైన నొక్కుతూ ఉన్నారు. వీళ్ళ పని వీళ్ళు చేసుకెళ్ళి దాని తగ్గట్టుగా నేను ఇద్దరి పేర్లు ఇవాళ మొట్టమొదటిసారిగా నేను తీసుకుంటున్నాను సార్. ఒకరు అత్యంత గౌరవనీయులైన మాజీ జడ్జి జడా శ్రవణ్ కుమార్ గారు, ఇంకొకరు మనందరితో ఒకప్పుడు మంచి పనులు చేయడానికి సహకరించిన ఆనరబుల్ అడ్వకేట్ కన్నా రజనీ మేడం గారు ఇవాళ ఎందుకో మారిపోయారు. మరి మీ అందరినీ 2029లో తరిమి కొడతాం, అక్కడికి కొడతాం, ఇక్కడికి కొడతాం అని మాట్లాడుతా ఉన్నారు. సరే, నేను అనుకున్నా ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యాక్షన్ తీసుకోవట్లేదు. ఫోన్ చేశా, ఊరుకోండి సార్, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అన్నారు. విన్నారా ఈ మాట? సాంబశివరావు గారు వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోమని ఒకళ్ళు ఫోన్ చేశారంట. ఫోన్ చేసి వీళ్ళిద్దరి పేర్లు చెప్పారంట. రజనీ గారి పేరు, అలాగే ఎవరైనా జడా శ్రవణ్ గారి పేరు చెబితే వాళ్ళు అన్నారంట, ఊరుకోండి సార్, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళ పేర్లు ఏంటో కూడా మాకు తెలియదు అని అన్నారంట. వినండి ఒకసారి. ఇక్కడికి కొడతాం అని మాట్లాడుతా ఉన్నారు. సరే, నేను అనుకున్నా ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యాక్షన్ తీసుకోవట్లేదని. మొన్న నేను ఒకరికి ఫోన్ చేశాను, ఊరుకోండి సార్, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అన్నారు. అది నాకు అర్థం కాల. మాకు తెలియదు సార్, వాళ్ళ పేర్లు ఏంటి మళ్ళీ చెప్పండి అన్నారు. ఎవరు వీళ్ళంతా, ఎవరిని తరిమి కొడతారు, ఎందుకు తరిమి కొడతారు, ఏంటిదంతా? జడా శ్రవణ్ కుమార్ గారి పార్టీ పవర్ లోకి వచ్చుద్దా, ఏం చూసి మాట్లాడుతా ఉన్నారు సార్? అది డిఫరెంట్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ మీద. అర్థమైంది కదా మీకు? కాబట్టి అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నారు. ఈ మధ్యకాలంలో జనసేన నుంచి బయటకు వచ్చినటువంటి రజనీ గారు ఏంటి నిజంగా వాస్తవాలు ఏంటి అనేది మాట్లాడుతున్నారండి. ప్రశ్నిస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆ మూలాలు ఉన్నాయేమో పాపమో ఆవిడ ప్రశ్నిస్తుంది. ప్రశ్నించడం తప్పు. జనసేనలో అసలు ప్రశ్నించే వాళ్ళని జనసేనలో ఉంచరో బయటకు గెంటేస్తారు అన్నది ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తా ఉంటే చాలామందికి అర్థమవుతుందేమో నాకు అనిపించింది. రజనీ గారిని కూడా నా అంతటా నేనే వచ్చేసారని అన్నారు. ఆవిడకి అంతకుముందు చాలా వార్నింగ్లు అయితే వచ్చినాయి, చాలా మట్టుకు ఇబ్బంది పెట్టారు, చాలా రకాలుగా అలా అయితేనే ఉండాలి, ఇలాగైతేనే ఉండాలి, అలా కాకపోతే ఉండకూడదు, ఇలా కాకపోతే పార్టీలో ఉండకూడదు, పార్టీ లైన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని మొత్తం ఎలాగైతేనంటే ఆవిడంతటా ఆవిడే బయటకు వచ్చేసారు. రజనీ గారు వాళ్ళు పంపించేశారు, బయటకు వచ్చేసారు, జగమెరుక. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాస్తవంగా అంటే రజనీ గారు మాట్లాడే మాటలు వాళ్ళకి నచ్చటం లేదా ఏంటి? ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది ఆవిడ. మరి ముఖ్యంగా ఆవిడ బయటికి గిండేస్తుంది ఎప్పుడు రజనీ గారు అని అంటే కనుక ఏదైతే అంబటి రాంబాబు గారి విషయంలో ఏదైతే జరిగిందో, అంబటి రాంబాబు గారి విషయం, ఆ విషయం తర్వాత రజనీ గారు బయటకు వచ్చేయడం జరిగింది. ఎందుకని వాస్తవం మాట్లాడారు ఆవిడ. ఎందుకు మీరు కర్లించుకుని నిలబడాలి, ఎందుకు మీరు అడ్డం కొట్టి మీ ఇష్టాసరంగా నానా బూతులు తిట్టాలి, ఆయన్ని ఎందుకు ఆయన్ని రెచ్చగొట్టాలి, మీరు కర్లించుకుని రౌడీజం చలాయిస్తే, మీరు దాడులు చేస్తే, మీరు బూతులు తిడితే ఆయన తిట్టడా? ఆయన తిట్టాడు మీరు అన్నారు కాబట్టి, మీరు ఇలా చేశారు కాబట్టి ఆయన తిట్టాడు. కాబట్టి ఎందుకు మీరు ఫ్లెక్సీలు పెట్టాలి, అసలు ఫ్లెక్సీలు రెచ్చగొట్టేటట్టు ఎందుకు పెట్టాలి, ఆ ఫ్లెక్సీలు కర్లించుకుని ఎందుకు కాపలా కాయాలి, ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక రజనీ గారు దుమ్ము దులిపేశారు ఆ టైంలో. కాబట్టి ఇలాంటివన్నీ పెట్టకండి బాబు నాయన అని చెప్పాను నేను, మీరు వినలేదు అనేది ఆవిడ చెప్పడం ద్వారా అప్పటి నుంచి ఆవిడ మీద కత్తి కట్టారని చెప్పాలి. కాబట్టి ప్రతి విషయం మీద, ప్రతి అంశం మీద వాస్తవాలు మాట్లాడటంతో నచ్చక ఆవిడ మీద కత్తి కట్టి ఆవిడ ఎలాగైతే బయటికి పంపేయడం, తర్వాత ఇప్పుడు ఆవిడ టార్గెట్ చేయడం. జనసేనలో చాలామంది టార్గెట్ చేస్తారు, ఎవరిష్టాసరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, అందులోనూ మహిళల ద్వారా మాట్లాడిస్తున్నారు. కాబట్టి తర్వాత ఈ జడా శ్రవణ్ కుమార్ గారు ఈయన మీద కూడా టార్గెట్ చేశారేమో చాలా మట్టుకి అనేది అనిపిస్తుంది. ఎందుకంటే కూటమిలో నుంచి, అలాగే ఎల్లో మీడియాలో చాలామంది, కాబట్టి రజనీ గారి విషయంలో కూడా ఎల్లో మీడియాలో చాలామంది ఆవిడని వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. అందరూ టార్గెట్ చేస్తే వేరే విషయం, ఇక్కడ ఆఖరికి టీవీ5 సాంబా గారు కూడా టార్గెట్ చేశారు. మీరు ఇది గమనించాలా?
ఆయన కూడా టార్గెట్ చేసి ఇంకా కంప్లైంట్ చేశాడు ఆయన. ఒక స్టెప్ ఎదరికేసి కంప్లైంట్ చేశాడు ఆయన. ఏమని, ఏమండి మీరు వాళ్ళిద్దరు విషయం చూడాలి, వాళ్ళిద్దరు కూడా ఆలోచించాలి అని కంప్లైంట్ చేశాడు. ఫస్ట్ టైం అసలు ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేయనైనా ఫస్ట్ టైం ఇద్దరి మీద కంప్లైంట్ చేశాడంటే ఆయన. కాబట్టి అటు కంప్లైంట్ చేస్తే వాళ్ళన్నారంటే తిరిగి వాళ్ళు ఎవరో మాకు తెలియదండి, అసలు వాళ్ళ పేర్లే లేదు మేము అన్నారట. రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది వాళ్ళిద్దరి గురించి. వాస్తవం మాట్లాడాలంటే ఒక అడ్వకేట్గా ఉన్న రజనీ గారు రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది ఆవిడ గురించి అన్న మాటలు ఎలాంటి డౌట్ లేదు, ప్రతి నాయకుడికి తెలిసిన విషయమే. తెలీదు అని అన్నారట మరి ఈయన దగ్గర, మరి వాళ్ళు ఎవరో తెలీదు. కాబట్టి జనసేన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, టీడీపీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని సాంబశివరావు గారు తెగ బాధపడిపోతున్నారు మన వాళ్ళు కదనమాట. కాబట్టి ఇదైతండి ఇష్యూ. కాబట్టి అంటే మాట్లాడుతున్నారా బయటకు వచ్చి కొంచెం డేర్ చేసి మాట్లాడుతున్నారా అని అంటే వాళ్ళని టార్గెట్ చేయడమేనా? ఇప్పుడు ఇదేనా రాజకీయంలో తెలియగలుగుతారు? కానీ ఇదే రకంగా వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు పట్టించుకోకపోవడం. కాబట్టి ఆఖరికి మీడియా కూడా అలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం నాకు అర్థం కాదు. మీ అభిప్రాయం కసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.